మొన్నే చెప్పుకున్నాం జీఎస్టీ ఈ నెలలో పెరిగింది 14%. ఓవరాల్గా ఈ 15 నెలల్లో వచ్చేటప్పటికి 2 నెలలు పెరిగింది, 2 నెలలు 3 నెలలు పెరిగింది, 2 నెలలు తటస్థంగా ఉంది. ఈ లెక్క పోతే 5 పోతే 10 నెలలు మైనస్లో ఉంది. అయితే మొన్ననే ఈనాడేమో అద్భుతంగా జీఎస్టీ పెరిగిపోయిందంటూ అప్పుడే చెప్పాను నేను. అంచనాలకు మించి అని రాశారు. జీఎస్టీ పెరగడం కాదు, అంచనాలకు మించి అన్నటువంటిది. అది తెలివితేటలో. అయితే దీని మీద ఇప్పుడు ఏదైతే వైసీపీ స్పందించింది, ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆకాశానికి ఎత్తాలన్న ఏకైక లక్ష్యంతో ఈనాడు దినపత్రిక కాగ్గణాంకాలు దాచిపెట్టి మరి అంచనాలకు మించి జీఎస్టీ వసూలు అంటూ మోతాదుకు మించి డప్పు కొడుతుందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. గతేడాదితో పోల్చితే జీఎస్టీ ఆదాయం తగ్గినట్టు కాగ్గణాంకాలు స్పష్టంగా కనిపిస్తున్నా దాన్ని కప్పుపుచ్చుతూ తప్పుడు గణాంకాలతో రాష్ట్ర ప్రజలకు కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేసిందని ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో రాష్ట్రానికి జీఎస్టీ ఆదాయం 16,754 కోట్లుగా కాగు పేర్కొందని, ఇందులో కేంద్ర జీఎస్టీ రసీదులు కూడా కలిపి ఉన్న విషయాన్ని స్పష్టంగా తెలిపిందని బొగ్గన చెప్పారు. నిజానికి మొదటి 4 నెలల్లో వాస్తవ జీఎస్టీ ఆదాయం 10,769 కోట్లు మాత్రమేనన్నారు. ఇక 2025-26 వార్షిక బడ్జెట్లో జీఎస్టీ ఆదాయ లక్ష్యం 40,718 కోట్లుగా నిర్దేశించుకుంటే మొదటి 4 నెలల్లో మొత్తం టార్గెట్లోని 26.47% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేరుకుందని చెప్పుకొచ్చారు. 25-26 బడ్జెట్ లక్ష్యాన్ని 27,477 కోట్లకు తగ్గించేసి మొదటి 4 నెలల్లోనే 61% లక్ష్యానికి చేరుకుందంటే ఈనాడు వాస్తవాలను వక్రీకరిస్తూ అంకెల గారడీ చేసిందని ఆరోపించారు. అంతేకాదు గత ఏడాది మొదటి 4 నెలలతో పోలిస్తే జీఎస్టీ ఆదాయం 10,868 కోట్ల నుంచి 10,769 కోట్లకు పడిపోయిందని. అంటే గత ఏడాదితో పోలిస్తే వాస్తవ రాష్ట్ర జీఎస్టీ ఆదాయం మొదటి 4 నెలల్లో 0.91% క్షీణించిందని ఆయన వివరించారు. అలాగే రాష్ట్ర వినియోగ శక్తిని సూచించే కీలకమైన అమ్మకపు పన్ను 25-26 ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో కేవలం 0.78% మాత్రమే నమోదైన విషయాన్ని కాగ్ స్పష్టంగా పేర్కొంది. 25-26 సంవత్సరానికి సొంత పన్నులు పన్నేతర ఆదాయం కలిపి మొత్తం 1,27,702 కోట్ల లక్ష్యంగా నిర్దేశించుకుంటే మొదటి 4 నెలల్లో కేవలం 1,23.11% అంటే 29,511 కోట్లు మాత్రం వచ్చాయని బొగ్గని చెప్పుకొచ్చారు.